ఇట్స్ ఓకే మహేష్, ఐ విల్ ట్రై. మిత్ర, ఇలా వచ్చావేంటి? ఎనీథింగ్ టు సే? నీతో కొంచెం మాట్లాడాలి మహేష్. యా, మాట్లాడు. పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ ఆఫీస్లో డిస్కస్ చేయకూడదు. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ మ్యాటర్, నా లైఫ్ మ్యాటర్. అది కాదు మిత్ర. ఓన్లీ మహేష్, పాపం లైఫ్ మ్యాటర్ ఉంటుందిగా, ఆ మ్యాటర్ క్లోజ్ చేసి పిలువు. చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? ఏం చెప్పాలి? మన మ్యారేజ్ గురించి. చెప్పాను కదా, చేసుకుంటాను అని. అదే ఎప్పుడు? నా మైండ్ సెట్ అయినప్పుడు. అదెప్పుడు? తెలీదు. నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పు మహేష్. అదే తెలిస్తే ఆ రోజు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి అని నేనే చెప్తాను కదా. వాట్ ఈస్ దిస్ మహేష్? పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎటూ తేల్చకుండా మమ్మల్ని నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు, డైలీ అడిగించుకుంటున్నావు. ఇంకా ఎంత టైం తీసుకుంటావు మహేష్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మిత్ర, ఇప్పుడేమంత ఎమర్జెన్సీ ఉందని ఇంత కంగారు పడిపోతున్నావు? కంగారు నాకు కాదు, మామ్కి. వాట్? మామ్ కే? ఎందుకు? ఎందుకా? పెళ్ళిడికొచ్చిన కూతురికి ఇంకా పెళ్లి చేయలేదని బాధ ఆవిడకు ఉండదా? ఎవరిని కలిసినా, ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఇదే మాట అడుగుతున్నారంట. అందుకే అందరికీ సమాధానం చెప్పలేక మామ్ ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చింది. ఏంటా డెసిషన్? నాకు వేరే మ్యాచ్ చూడాలనుకుంటుంది. వాట్? ఆంటీ అలా చెప్పారా? మరి నువ్వు ఏ రిప్లై ప్రాపర్గా ఇవ్వనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు? అందుకే ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే మాట పార్వతి ఆంటీతో కూడా చెప్పింది. మామ్ ఏమంది? ఏమంటుంది? అటు మామ్కి చెప్పలేక, ఇటు నిన్ను కన్విన్స్ చేయలేక పాపం మధ్యలో ఆవిడ సఫర్ అవుతున్నారు. ప్లీజ్ మహేష్, ఇంత సీన్ క్రియేట్ చేయకు. ఇంకా నీ సైలెన్స్ భరించడం నా వల్ల కాదు. మన పెళ్లి జరుగుతుందా లేదా? ఇఫ్ ఇన్ కేస్ జరిగితే ఎప్పుడు జరుగుతుంది? నాకు క్లారిటీ ఇవ్వు. నాకే క్లారిటీ లేనప్పుడు నీకెలా ఇవ్వగలను మిత్ర? అంటే ఆనంది అశ్విన్ మ్యారేజ్ అయినా వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకుండా విడివిడిగా ఉంటున్నారు. అండ్ ఆనంది ఇంకా అశ్విన్ని హస్బెండ్గా యాక్సెప్ట్ చేయలేదు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళని అలా వదిలేసి ఐ కాంట్ మ్యారీ. ఎందుకు చేసుకోవు? ఏమో మిత్ర. ఏమో కాదు, గివ్ మీ ఎ ప్రాపర్ ఆన్సర్. అదంతే చెప్పలేదు. ఎందుకంటే ఆనందిని నువ్వు లవ్ చేసావు కాబట్టి. నువ్వు లవ్ చేసిన ఆనంది గురించి ఇంతలా ఆలోచిస్తున్నావండి. చైల్డ్హుడ్ నుంచి ప్రేమిస్తూ స్టిల్ నీ చుట్టూనే తిరుగుతూ పిచ్చిదానిలాగా నీ లవ్ కోరుకుంటున్నా నా గురించి ఆలోచించవెందుకు? అట్లీస్ట్ ఆలోచించాలన్న థాట్ కూడా నీకు రావడం లేదా? చెప్పు మహేష్. మిత్ర, I can understand about your feelings, but ఆనంది నీకు ఆనంది పిచ్చి పట్టింది. దాన్ని మాయలో పడి ప్రపంచంలో ఆనంది తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు. అసలు దాన్ని మిత్ర, shut up. Mind your words. నువ్వు అనుకున్నది జరగట్లేదని ఆనందిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు అడిగినా, ఎవరి చేత అడిగించినా నాది ఎప్పుడు ఒకటే ఆన్సర్. నేను ఇప్పట్లో మ్యారేజ్ చేసుకోను. And it's final. You get away.